గురువుగారు, ఒక కుటుంబంలో సుఖము, శాంతి, ధనము, లాభము ఉండాలంటే ఆ గృహస్థులు ఎలాంటి మంత్రాన్ని సాధన చేయాలి? ఎలాంటి దేవుణ్ణి పూజిస్తే మంచి జరుగుతుందంటారు? మీకు ఒక్క మాట చెప్తాను. కుటుంబంలో సుఖము, శాంతి, సంతోషము అనేటువంటివి ఉండాలి అని అనుకుంటే నిత్యము శివారాధన. ఓకే. ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చేయత్ అన్నాడు. రుద్రము చెబుతూ ఉన్నప్పుడు రుద్ర నమకము చమకము అనేటువంటిది ప్రతిరోజు ఎప్పుడైతే మనం ఇంట్లో వింటూ ఉంటామో ఖచ్చితంగా సంతోషము, శాంతి, ధనము, ఉన్నటువంటి ధనాన్ని కాపాడుకోవటము, ఐశ్వర్యము రావటము అన్నీ జరుగుతాయి. ఓకే. రోజు ఇంట్లో మనము చెప్పలేకపోయిన ప్రతి వాళ్లకు రుద్రము నోటికి రాదు. కానీ రుద్ర నమకము చెమకము ఆద్యంత పర్యంతము గనక మనం రోజు ఉదయాన్నే ఇంట్లో వింటున్నాము అంటే పూర్వము దేవాలయాల్లో పెట్టేవాడు మైక్లో. ఇప్పుడు మైకుల్లో అవి పెట్టడం లేదు, సినిమా పాటలు పెట్టుకుంటున్నాము. ఈ మనము చాలా వరకు ఇది పోతూ ఉన్నది. నిజానికి భగవద్గీత, రామాయణము ఇవన్నీ కూడా మన ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి గ్రంథాలు. ఒక్కసారి స్పర్శ మాత్రేన అలా ముట్టుకున్న పుస్తకం చదవక్కర్లేదు. అలా పుస్తకము అలా ముట్టుకుంటే దాంట్లో ఉండేటువంటివన్నీ కూడా మన వశమవుతాయని కూడా ఉన్నది. ఎప్పుడు ముట్టుకుంటే నేను ఇదంతా చదవలేను, కానీ నాకు ఇది నా దగ్గర ఉండాలి అనేటువంటి జిజ్ఞాస, ఆర్తి, ఆ యొక్క అనుభూతి ఉండాలి మనిషి. నువ్వు దేవుణ్ణి నువ్వు మంత్రాలతో అర్చన చేయాల్సినటువంటి అవసరం లేదు. నా దేవుడు ఉన్నాడు ఇక్కడ అనుకొని కాస్త శుద్ధి చేసి అక్కడ కూర్చొని ఒక 2 నిమిషాలు మననం చేసి దృష్టితో చూసుకొని సంతోషంగా ఒక నమస్కారం పెట్టుకున్నా చాలు. ప్రతివాడికి మంత్రాలు వస్తేనే, బీజాక్షరాలు వస్తేనే, ఎక్కువ శాతం చేస్తేనే అనేది కాదు. మనస్సు చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత. ఆ కూర్చున్న ఒక్క నిమిషమే స్వామి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నీవే నాకు దిక్కు, శరణం, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర పరమేశ్వరి. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడైతే మనం తలుస్తామో రుద్రం చెబితే చాలండి. లేదా రోజు శివాలయానికి వెళ్ళి రుద్రం జరుగుతున్న సమయంలో ఒక రాగి చెంబు తీసుకుపోయి, రాగి చెంబులో నీళ్లు తీసుకుపోయి, స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకువెళ్ళి అక్కడ శివుడి మీద పోసిన చాలు, ఖచ్చితంగా సుఖ సంతోషాలు, శాంతి ఉంటాయి కాక తప్పకుండా ఉంటాయి. ఓకే. గురువుగారు, మా మీద చెడు ప్రయోగం జరిగింది, మాకు మొత్తం చెడు జరుగుతుంది అనుకునే వాళ్ళు అమ్మవారిని ఏ విధంగా పూజించి అందులోంచి బయటపడవచ్చు? ఒకటి, ఎప్పుడు కూడా చెడు ప్రయోగము జరిగింది అని అంటే జరిగింది అన్నప్పుడు తీసేసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది. తీసేసిన తర్వాత అమ్మవారిది అనేటువంటిది పనిచేస్తుంది. కానీ ఇది ఉండంగా అమ్మవారిని స్మరించాలి అనేటువంటి విధానము కానీ చెడు ప్రయోగం ఎప్పుడైతే జరిగింటుందో అమ్మవారిది మనం చెయ్యాలి అనేటువంటి ఇదే రాదు. చేయించుకోవడానికి కూడా వెళ్ళాడు వాడి దగ్గరికి. అంత చెడు ప్రభావం ఉంటుంది మనిషి మీద. నమస్కారం పెట్టడు, ఏముంది పో, నేను చూసినాను పో అని వెళ్ళిపోతుంటారు. చెడు ప్రభావం ఉండేవాడు, నాకు తెలియంది కాదులే అనేది. వాళ్ళ బుద్ధి అంతా కూడా వేరే అపామార్గంలో ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే ఆ రూట్లోకి వెళ్తుంటారు. మనం ఏమనుకుంటామంటే ఇంత చదువుకున్నవాడు, ఇంత తెలిసినవాడు, ఎంతో కొంత చదువుకున్నాడు కదా, వీడు ఎందుకు మొన్నటిదాకా బాగున్నాడు, ఇలా అయిపోయినాడు అనేటువంటి తల్లు బాధపడుతుంటారు. వివాహ వయస్సు వచ్చినటువంటి వాళ్ళు వివాహం చేసుకోవాలి అనేటువంటి దానికంటే ఆ సమయంలో ఏదో చిన్న ఇదైపోయి ఆ తేడాలు వచ్చి వాళ్ళకి ఏదైనా ఒకవేళ చెడు చేసి ఉంటే అది ఇబ్బంది అయ్యి తల్లిదండ్రులను దూషించడము, విపరీతముగా కొట్టడము. మిగతా బయట బాగుంటారు, ఇంట్లో కొంచెం వీళ్ళని చూసేటప్పటికీ కాకుండా అయిపోతుంది. ఇలాంటివి చాలా వస్తుంటాయి మన దగ్గర. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు చేసుకునేటువంటి విధానం, అతనికి ఏమి జరిగిందో చూసి, ఎలా జరిగిందో చూసేది. అన్నిటికీ ఒకటే మంత్రం ఉండదు. ఇప్పుడు అగ్నిహోత్రము మామూలుగా మనం ఇటుకలు పెట్టి అగ్ని వెలిగిస్తుంటాము, అన్నిటికీ ఒకటే హోమము కాదు. ఒకటి సుదర్శన హోమమా, చండీ హోమమా, లేకపోతే ఇంకొకట అనేటువంటి ఉంటాయి. రుద్ర హోమమా, ఏమిటి గణపతి హోమమా, నవగ్రహ హోమమా అనేటువంటిది కొన్ని పేర్లు ఉంటాయి. చేసే విధానం అగ్ని వెలుగుతుంది కాబట్టి ఊరికి ఆవనం అంటాం.
ఓకే. అంటే చెడు దోషం పోగొట్టడం అంటున్నాం. దేనికి ఏది చేస్తే పోతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ చేసుకునే విధానాన్ని బట్టి, ఆ జరిగినటువంటి దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అప్పుడే మనం ఉపాసన బలంతో ఒకసారి మనిషిని చూసినామంటే మనిషి యొక్క ప్రవర్తన ఏమిటి అనేది అర్థమవుతుంది. తెలుసుకొని దాన్ని ఏదో తీసేసుకునే మార్గం చేసుకున్న తర్వాత ఒకటి అమ్మవారికి సంబంధించింది ఒక ఇది ఇచ్చినామంటే దాన్ని నిరంతరము మననం చేస్తూ ఉంటే ఒక రక్ష అనేది అవసరం మనిషికి. ఊరికే మననం చేస్తే కాదు, మననం చేసినంత మాత్రాన కాదు. ఇప్పుడు యతీశ్వరులు కూడా నిరంతరము అమ్మవారిని చేస్తూ ఆరాధన చేసేటువంటి వాళ్ళు కూడా మెడలో నిరంతరము రుద్రాక్షమాల తివ్వరు. ఎందుకు? ఆ రుద్రాక్ష అనేటువంటిది రుద్రుడి యొక్క రక్ష, సాక్షాత్తు భగవంతుడి యొక్క రక్ష పరిపూర్ణంగా ఉంది. అది ఉన్నంత వరకు వాళ్ళని ఎటువంటి అపవిత్రత అంటదు. అందువల్ల రుద్రాక్షలు వేసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. ఎందుకు రుద్రాక్షలు వేసుకోవడం? ఆ రుద్రాక్షలు వాళ్ళు చేసుకొని మననం చేస్తూ 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 ఉండేటప్పుడు ఆ శరీరంతో కూర్చొని ఎప్పుడైతే వాటితోనే చేస్తూ ఉంటామో వాటికి పవర్ పెరుగుతూ ఉంటుంది. అందువల్లనే దాన్ని తీయరు. అందుకే ప్రతి మనిషికి కూడా ఒకవేళ అటువంటిది ఏదన్నా ఉంటే తీసేసినప్పుడు ఒక రక్ష అనేది కడతాం. ఆ రక్ష లేకుండా ఉండరాదు మనిషి. దానికి ఒక రక్ష అవసరం. అది చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు.